రష్యా అధినేత పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. పుతిన్ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ నిప్పులు చెరిగారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని తాను ప్రయత్నిస్తుంటే పుతిన్ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నాలు, మరోవైపు ఉక్రెయిన్పై అరవేర భయంకర దాడులు. ఇది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక పట్టణాలు, నగరాలను రష్యా ఆర్మీ టార్గెట్ చేసుకుంది. ఉక్రెయిన్ భూభాగాలపై 400కు పైగా క్షిపణులు, డ్రోన్లతో రష్యా బలగాలు దాడులు చేస్తాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి 3 ఏళ్లు దాటింది. అయితే ఈ 3 ఏళ్లలో ఇదే అతిపెద్ద వైమానిక దాడంటున్నారు యుద్ధరంగ నిపుణులు. ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా తాజా దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. రష్యా అధినేత పుతిన్ అచ్చు ఒక యుద్ధోన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ నిప్పులు చెరిగారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని తాను ప్రయత్నిస్తుంటే పుతిన్ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్ మొత్తం భూభాగాలు ఆక్రమించుకోవాలనేది పుతిన్ లక్ష్యంగా కనిపిస్తోందని ట్రంప్ మండిపడ్డారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ట్రంప్ వివరించారు. ఇటు రష్యా అధినేత పుతిన్, అటు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో పలు దఫాలు తాను విడివిడిగా సమావేశమయ్యానన్నారు. యుద్ధం ముగించేందుకు సంబంధించిన గైడ్ లైన్స్ పై చర్చోపచర్చలు జరిపానన్నారు. అయితే రష్యా అధినేత పుతిన్ మొండి వైఖరి వల్ల ఇప్పటికీ యుద్ధం కొనసాగుతుందని ట్రంప్ నిప్పులు చెరిగారు. అంతేకాదు, ఉక్రెయిన్ బలగాల నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినప్పటికీ ఆ దేశ భూభాగాలపై రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అయితే పుతిన్ తీరు చివరకు రష్యా పతనానికే దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు. పనిలో పనిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పైన ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ మాట తీరుతోటే సమస్యలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఒక దేశాధినేతగా ఉన్న జెలెన్స్కీ యుద్ధం వంటి కీలక అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలన్నారు. జెలెన్స్కీ ఎప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని ట్రంప్ సలహా ఇచ్చారు. అసలు 3 ఏళ్ల క్రితం అమెరికా ప్రెసిడెంట్గా తాను ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తలెత్తేదే కాదని మరోసారి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రష్యా బలగాల దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వైఖరి వెల్లడించాలన్నారు. ట్రంప్ మౌనంగా ఉంటే పుతిన్ మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాలికేస్తే వేలికేస్తే విద్యలో ఆరితేరారు రష్యా అధినేత పుతిన్. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందులో శ్వేత సౌధాధిపతికి తన స్వార్థం ఉండొచ్చు. రష్యా యుద్ధం తన కృషి కారణంగా ఆగిపోయిందని ట్రంప్ మహాశయుడు గొప్పలు చెప్పుకోవచ్చు. అయినా యుద్ధాన్ని పరిసమాప్తం చేసేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ చిత్తశుద్ధి ఎవ్వరూ శంకించరు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పుతిన్ 2 నాలుకల ధోరణితో చిక్కులొస్తున్నాయి. ఒకవైపు 30 రోజుల కాల్పుల విరమణకు పుతిన్ ఓకే అంటారు. మరోవైపు ఒప్పందం అమలుకు అసంబద్ధమైన షరతులు విధిస్తారు. యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని అంశాలు ఏరికోరి తెరపైకి తీసుకురావటం పుతిన్కు ఇటీవల అలవాటుగా మారింది. దీంతో ట్రంప్ ప్రయత్నాలు ఫలించడం లేదు. అంతిమంగా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేట్టే కనిపించడం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ నిశ్చితంగా పరిశీలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.